ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. తమిళనాడులో విజయ్ గెలుపు తర్వాత ఆ ప్రభావం ఆంధ్ర రాజకీయాల మీద పడింది. విజయ్ గెలుపు కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేశాడు. విజయ్ పార్టీ టీవీకే పార్టీ స్ట్రాటజిస్ట్గా విజయ్ గెలుపు కోసం ప్రశాంత్ కిషోర్ తన స్ట్రాటజీలతో పనిచేశాడు. ఇప్పుడు మళ్ళా ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయబోతున్నాడు. 2029లో జగన్ని అధికారంలోకి తీసుకురాబోతున్నాడని కొంతమంది వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ ప్రచారం స్టార్ట్ చేసింది. నిజానికి వైసీపీ 2019లో అధికారం రావడానికి, జగన్ ముఖ్యమంత్రి కావటానికి ప్రశాంత్ కిషోర్ కీలకమైన పాత్ర. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీకి స్ట్రాటజిస్ట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కానీ తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత నీకో దండం, నీ పార్టీకో దండం, నీలాంటోడికి ఎన్నికల స్ట్రాటజిస్ట్గా పనిచేస్తే నా పరువు పోయింది అని జగన్మోహన్ రెడ్డితో పక్కకు జరిగి, అయితే అప్పుడు ప్రశాంత్ కిషోర్ పక్కకు జరిగిన తర్వాత ప్రశాంత్ కిషోర్ టీంని వైసీపీ లాక్కుంది. ఇప్పుడు ఐప్యాక్ టీమ్గా మనం పిలుస్తున్నాం కదా, ఈ ఐప్యాక్ టీం అంతా కూడా ప్రశాంత్ కిషోర్ టీమే. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఐప్యాక్ టీం మొత్తాన్ని కూడా వైసీపీ లాగేసుకుంది. దానికి కోఆర్డినేటర్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పెట్టేసి ప్రశాంత్ కిషోర్కి ఐప్యాక్కి సంబంధం లేకుండా చేసింది. ఆ కోపం ప్రశాంత్ కిషోర్కి గట్టిగా ఉంది. అందుకనే 2024 ఎన్నికల కంటే ముందు వైసీపీ ఓడిపోతుంది అని డంకా బజాయించి చెప్పాడు ప్రశాంత్ కిషోర్. అయితే ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా వల్ల ఆ ప్రశాంత్ కిషోర్ మళ్ళా రాబోతున్నాడు, జగన్ కోసం పని చేయబోతున్నాడు. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలు ఆయన పార్టీ పెట్టినప్పుడు వర్కౌట్ కాలేదు, కానీ ఆయన ఎవరి కోసమని పనిచేస్తే వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా బీహార్లో పార్టీ పెట్టాడు, కానీ ఒక్క అసెంబ్లీ స్థానం కూడా రాలే. అంటే ప్రశాంత్ కిషోర్ సలహాలు ఇవ్వడానికి పనికొస్తాడు, సర్వేలు చేయడానికి పనికొస్తాడు, రాజకీయ నాయకుడిగా పనికిరాడు. గతంలో 2014 ఎన్నికల కంటే ముందు దేశంలో మోడీ కోసం పనిచేశారు, మోడీ ప్రధాని అయ్యారు. తర్వాత 2021లో మమతా కోసం పనిచేశారు, మమతా అప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం అయ్యారు. తర్వాత అనేక రాష్ట్రాలు అనేక మంది నాయకుల కోసం పనిచేశారు, వాళ్ళందరినీ అధికారంలో తీసుకొచ్చిన ఘనత ఉంది. కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి, మెజార్టీ సక్సెస్. అయితే ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ కిషోర్ జగన్ కోసం వస్తున్నాడు అనగానే అతని గురించి, జగన్ గురించి ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి మాట ఇప్పుడు వైరల్గా మరి ఒకసారి చూడండి. How many people have felt let down by Jagan and his approach or his conduct in last 5 years? यही शर्मिला रेड्डी हैं जो 2019 में जगन मोहन रेड्डी वाईएसआरसीपी के लिए रात दिन मेहनत करके उनके लिए प्रचार किया था. अब जिनके अपने माँ अपनी बहन उनके खिलाफ खड़े हैं, मैं और दूसरे लोग क्या उस पर टीका टिप्पणी करेंगे? तो बता दे रहा हूँ, इनकी दशा होगी पुनर्मुसिको भवः. जहां से 2019 में इनको शुरू किया था वहीं पे आ जाएंगे. ये इस तरह के बयान देने वाले लोग अगर 2019 में हम लोग कभी आगे बढ़कर कुछ बोलते नहीं है. मैंने हमेशा सामने से कहा है भाई कि हम लोग चुनाव कोई नहीं जिताते. चुनाव तो पार्टी जीतती है, नेता जीतते हैं, उनका प्रयास जीतता है. लेकिन 2019 में जिसने मदद करके आपको वहां पहुंचाया या आपके पहुंचाने में मदद की कंधा लगा. అంతమే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ చెప్తుంది ఏంటంటే, మొత్తంగా తన కోసం సొంత తల్లినే పార్టీ నుంచి గెంటేసిన వ్యక్తి, ఇంటి నుంచి గెంటేసిన వ్యక్తి, సొంత చెల్లిని గెంటేసిన వ్యక్తి, అలాంటోడి కోసం పనిచేస్తే నా పరువు పోతుంది, నా విలువ పోతుంది, కాబట్టి అలాంటోడి కోసం నేను పనిచేయను. ఇప్పుడు విజయ్ వీళ్ళంతా వేరు, వాళ్ళకు ఒక పొలిటికల్ వాల్యూస్ ఉన్నాయి. జగన్కి ఎలాంటి పొలిటికల్ వాల్యూస్ లేవు, కనీసం ఫ్యామిలీ వాల్యూస్ కూడా లేవు. ఏమాత్రం విలువలు లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అలాంటి వ్యక్తి కోసం నేను పని చేయను అని ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పారు. సో ఇక వైసీపీ కార్యకర్తలు ప్రశాంత్ కిషోర్ వస్తాడని, ఏదో మెస్మరైజ్ చేస్తాడని ఆలోచనలు బంద్ చేసుకోవడం మంచిది. అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే జగన్ మీద నమ్మకం లేక. జగన్ పేస్ తోటి, జగన్ పుట్టోతోటి, జగన్ పేరుతోటి ఎన్నికలకి వెళ్తే వచ్చే ఎన్నికల్లో గుండు సున్నా పడిద్దేమన్న భయం వైసీపీ కార్యకర్తల్లో ఉందేమో మోస్ట్లీ. అందుకనే ప్రశాంత్ కిషోర్ వస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు అనేటువంటి ఒక ఏదో ఫీలింగ్ లోపల. బట్ అసాధ్యమే పని కనపట్లే. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.